సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనంలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. ఆటపాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. మాటలతో భయపెట్టకుండా ప్రేమతో విద్యార్థిని గెలిచి అర్థమయ్యే రీతిలో చెప్పి, అర్థమయ్యే రీతిలో చెప్పి, అర్థమయ్యే రీతిలో చెప్పి డాక్టరు యాక్టరు కలెక్టర్లుగా ఉన్నత స్థాయిలో నిలబెట్టి అంతరాలను తెంచుతుంది, బంగారు భవిత చూపుతుంది, బంగారు భవిత చూపుతుంది, బంగారు భవిత చూపుతుంది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. మధ్యాహ్నం భోజనం పెట్టి స్కాలర్షిప్పులు అందిస్తూ సంవత్సరానికి 2 జతల బట్టలు ఇస్తుంది, జతల బట్టలు ఇస్తుంది, జతల బట్టలు ఇస్తుంది. క్రమశిక్షణకు మారు పేరుగా విద్యార్థులను తీర్చిదిద్ది జీవితాలలో వెలుగులు వెన్నెలై కురిపిస్తుంది, వెన్నెలై కురిపిస్తుంది, వెన్నెలై కురిపిస్తుంది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. ఫీజుల మోతతో ర్యాంకుల బాతతో బాల్యం బలి కావద్దంటూ తల్లి బడి లాంటి మన ఊరి పగటిబడే మన నేస్తమని, పగటిబడే మన నేస్తమని, పగటిబడే మన నేస్తమని. విశాలమైన తరగతి గదులు, మాతృభాషలో వర్ణన, ఆట స్థలము, మరుగుదొడ్లు, అన్ని వసతులుంటాయి, అన్ని వసతులుంటాయి, అన్ని వసతులుంటాయి. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. Good morning everyone. My name is Asnamli. I am studying 4th class. Now I am going to tell description about tiger.
This is a tiger. Tiger is a wild animal. Tiger national animal of India. Tiger lives in the forest. It has big and strong body. It has 4 legs, 2 eyes and tail. It has very sharp teeth and nails. Tigers are yellow in color with black stripes on its body. Tiger belong to the cat family. It runs very fast. నా పేరు ఎంపీ ప్రియ. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఎంపీ యూపీఎస్ పద్మపల్లి. ఈరోజు ఉగాది సందర్భంగా నేను తెలుగు సంవత్సరాలు 60 చెబుతున్నాను. ప్రభావ విభావ శుక్ల ప్రమోదూత ప్రజోపతి అంగిరాస శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ కుష చిత్రబాను స్వబాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృతి కరానందన విజయ జయ మన్మథ దుర్ముఖి హే విలంబి వికారి శార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధ విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృతు పరిధావి ప్రమాది చ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రావుతి దుర్ముతి దుర్దుభి రుద్రోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ. Good afternoon everyone. My name is MD Seema Sultan. I am studying 6th class. My school name is MP UPS Padmanabhipalli. Now I am going to tell a story. A thirsty crow. It was summer. The day was very hot. A crow was very thirsty. He looked for water here and there, but he could not find any water. At last he saw a pot with very little water inside. He thought of a plan. He picked up stones from nearby and dropped them into the pot one by one. The water came up, the crow drank the water and flew away happily. Moral of the story is we should use our common sense. Very good. Thank you. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకు వెళ్ళాడు. 7 చేపలు పట్టాడు. ఆ 7 చేపలని ఎండలో ఎండబెట్టాడు. 6 చేపలు ఎండాయి, కానీ ఒక చేప మాత్రము ఎండలేదు. అప్పుడు రాజుగారు వచ్చి చేపను ఎందుకు ఎండలేవు అంటే, నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది అంటే, గడ్డి మోపు నువ్వు చేపకు ఎందుకు అడ్డము వచ్చావు అంటే, నన్ను ఆవు మెయ్యలేదు అంటే, ఆవు నువ్వెందుకు గడ్డిని ఎందుకు మెయ్యలేవు అంటే, నన్ను జీతగాడు మేపలేదు అంటే, జీతగాడు నువ్వెందుకు ఆవునెందుకు మేపలేవు అంటే, నాకు అవ్వ పువ్వ పెట్టలేదు అంటే, అవ్వ నువ్వెందుకు జీతగాడికి బువ్వ పెట్టలేవు అంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటే, ఓ పిల్లవాడ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను చీమ కుట్టింది అంటే, ఓ చీమ నువ్వెందుకు పుట్టావు అంటే, నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని అన్నది. My name is MD Ilyas. I am studying 6th class. My school name is MB UPS Padmanabhipalli. Power of teamwork. Once there lived a little ant Candy. Candy was always busy in collecting food for his ant colony. One day he came across a big piece of bread. Candy was excited. He started pushing it towards the colony. But as is all alone, he couldn't carry it. Sees that other ants came near Candy to help him carrying the food.
Candy really felt happy and thanked his friends. Moral of the story is teamwork can give more happiness. గుడ్. నా పేరు కే కావ్య. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. నేను చేయబోయే పాత్ర పేరు రాణి రుద్రమ్మదేవి. ప్రజారంజకుడని కళాపోషకుడని పేరొందిన గణపతి దేవుని అగ్రకుమార్తెని నేను రాణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనుక చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసిన రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగు తీస్తారు. నా తీరు గర్జన వెంటే పై ప్రాణాలు పైనే పోతాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Good afternoon everyone. My name is Nikita. I am studying 6th class. Now I am going to tell a story. The two cats and a monkey. The two cats and a monkey. Once upon a time there were two cats. They were good friends. They got a piece of bread. While sharing they made big and small pieces. So they began to fight for the bigger piece. At the same time, a monkey saw them fighting. The monkey said, "I will share it equally." He bit the bigger piece to make it equal. Again, it bit the other bigger piece to make it equal. Bit by bit, he ate the whole bread and went away happily. The poor cats lost the bread. Moral of the story is, we must learn to share what we have. Thank you, teacher. Hello everyone, my name is Charshit. I am studying 6th class. I wish you all happy Republic Day. Today I am dressed up as Pandit Jawaharlal Nehru. I am Jawaharlal Nehru, your Chachaji. I was the first Prime Minister of India. I love my children very much. My birthday is celebrated as Children's Day. Every year rose is my favorite flower. Thank you, Jai Hind. toes.